నమస్తే. నేను మీ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామందికి స్కిన్ ర్యాషెస్ వచ్చాయనో, లేదంటే బయట దద్దుర్లు వస్తున్నాయనో, లేకపోతే ఇచ్చింగ్ దొరుకుతుంది, లేదంటే చాలామందికి జుట్టు రాలిపోతుంది, హెయిర్ ఫాల్ ఉందనో, పింపుల్స్ వచ్చేస్తున్నాయనో బాధపడే వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏదైనా అప్లై చేసుకుంటారు. లోషన్ అనో, క్రీమ్ అనో, ఆయింట్మెంట్స్ అనో ఎక్స్టర్నల్గా అప్లై చేసేసుకొని, లేదా హెయిర్ ఆయిల్స్ అప్లై చేసేసుకొని కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మాకు రిజల్ట్ రాలేదండి, మళ్ళీ ఊడిపోతుంది, మళ్ళీ గెట్ బ్యాక్, మళ్ళీ సేమ్ అదే ఇది వస్తున్నాయని అనే వాళ్ళలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, లివర్ హెల్త్ ఎప్పుడైతే బాగోలేదో అది మనకి బయటికి స్కిన్ మీద లేదా హెయిర్ మీద అది బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. కొంతమందిలో పిగ్మెంటేషన్ రావడం, మచ్చలు, నల్ల మచ్చలని అట్లా బయటపడడం, కొంతమందిలో దద్దుర్లు, ర్యాషెస్, అట్రిగేరియా అట్లా రావడం, లేకపోతే రక్త శుద్ధిగా లేకపోయినా, రక్తం బ్లడ్ ప్యూరిఫైడ్గా లేకపోయినా అట్లా ఉన్నా కూడా మనకి ఎక్స్టర్నల్గా ఇలా ఎక్స్ప్రెస్ అవుతుంది. లేదా హెయిర్ ఫాల్, లివర్ హెల్త్ బాగోపోతే హెయిర్ ఫాల్ అవడం. తర్వాత చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాం, అంటే ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళలో కూడా లివర్ సిరోసిస్, లివర్ దెబ్బతినడం అది జరుగుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే కనుక, మనం తీసుకునే ఆహారంలో ఈ పంచదార చాలా పెద్ద విలనండి. సో ఆ పంచదార కానీ, లేదనంటే మ్యాపుల్ సిరప్ అలాంటి యూజ్ చేసే ప్రాసెస్డ్ ఫుడ్లో కానీ వాటిలో ఏంటంటే ఆ హై ఫ్రక్టోజ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, కార్న్ సిరప్ అలాంటి ఫ్రక్టోజ్ లెవెల్స్ ఎక్కువ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్ డిసీజెస్ని పెంపొందిస్తుంది అనమాట. సో అర్జెంట్గా మనం ముందు దాన్ని అయితే అవాయిడ్ చేసి తీరాల్సిందే. అండ్ మోర్ ఓవర్ పంచదార ఎప్పుడైతే తింటామో ఈ విజరల్ ఫ్యాట్ అంటాం, ఈ భాగాల్లో ఫ్యాట్ బాగా పేరుకుపోతుంది. తద్వారా మీకు ఒబెసిటీ, డయాబెటీస్లు, తర్వాత ఈ ఫ్యాటీ లివర్స్ ఇట్లా ఇవి కూడా వస్తాయి. అండ్ కొంతమందిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో కూడా జాండీస్ అది వస్తుంది కదా. సో అది తర్వాత బిలిరూబిన్ లెవెల్స్ పెరిగిపోవడం అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ వరకు కూడా దారితీస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే, మన మూలికల్లో అంటే హెర్బ్స్లో అయితే కనుక కామంచి మొక్క చాలా బాగా పనిచేస్తుంది. అంటే కామంచి ఆకులు, ఆ మొక్క నుంచి తయారు చేసిన చూర్ణం ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే, ఒక చెంచా చూర్ణాన్ని ఒక పావు కప్పు మజ్జిగలో కలిపి ఒక 3 రోజులు లేదా 4 రోజులు ఎవ్రీ మంత్ అలా తీసుకోవడం, అలా చేస్తే కనుక మనకి లివర్ అనేది బాగా అవుతుంది. సరే అది దొరకట్లేదు, లేకపోతే అది హై డోస్గా అనిపిస్తుందేమో, భయం వేస్తుంది అని అనుకుంటే కనుక మనకి సింపుల్గా దొరికేది ఇంకోటి కూడా ఉందండి. జాండీస్ వచ్చినా కూడా వితిన్ 10 డేస్లో రెక్టిఫై చేస్తూ, మన లివర్ని చాలా డిటాక్స్ చేస్తూ లివర్లో, ఎందుకంటే మీరు తీసుకునే మెడిసిన్ కానీ, మీరు తీసుకునే ఫుడ్ కానీ, మనం తాగే వాటర్ కానీ, అందులో ఏమైనా టాక్సిన్స్, హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయి కనుక అవంతా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళి అక్కడే ప్యూరిఫై అవ్వాలి. ఆ అతిపెద్ద ఫ్యాక్టరీ ఏదైతే మన బాడీలో ఉందో అదే మన ఖాళీ లివర్ అనమాట. సో దాని మీదే ఎఫెక్ట్ పడుతుంది, దాని మీదే లోడ్ పడుతుంది. అండ్ ఈవెన్ హై ప్రోటీన్ కొంతమంది తింటారు, అంటే బాగా నూనెలో వేయించిన వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, వాటర్ హై ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏదైనా తీసుకున్నా, హై ఆయిలీ ఫుడ్ ఏదైనా తీసుకున్నా మళ్ళీ లివర్ మీదే మీకు అది ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కొంతమందికి పొట్ట వస్తుంది, ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేసినా కూడా అది వాళ్ళకి పొట్ట కరగదు. సో ఏంటి అని అంటే లివర్ బాడీ టైప్ అంటాం. సో అలా లివర్ అనేది ఎఫెక్ట్ అయితే సో ఇన్ని వస్తాయి. అండ్ ఈవెన్ మోర్ ఓవర్ లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే మీకు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. విటమిన్ డి అవ్వచ్చు, విటమిన్ ఏ అవ్వచ్చు, విటమిన్ కే అవ్వచ్చు, ఇలాంటి డెఫిషియన్సీస్ రావడం, తర్వాత మీ మెటబాలిజం అది దెబ్బతినడం, ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నీ పెరగడం, ఇండైరెక్ట్గా మీకు మళ్ళీ థైరాయిడ్ రావడం, ఇవన్నీ కూడా దానికి కారకాలే. సో అదొకటి చూసుకోండి. సో సరే, ఇంకేంటి ఈజీగా దొరికే మనకి ఒక డ్రింక్ ఉందండి, అదే దేవుడిచ్చిన చెరుకు రసం. సో ఒకవేళ డయాబెటీస్ లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా ఈ జ్యూస్, అదే చెరుకు రసాన్ని, షుగర్ కేన్ జ్యూస్ని తీసుకోవచ్చు. అలానే ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ఉంది అనే వాళ్ళు కూడా ఆ చలవకో, లేకపోతే ఆ పిగ్మెంటేషన్ నుంచి బయటపడడానికో, స్కిన్ మెరిసేలా చేయడానికి, స్కిన్ గ్లో రావడానికి, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, లివర్ అనేది దానికి అదే రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి షుగర్ కేన్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. జాండీస్లో కూడా మీరు 10 రోజులు ఇది తీసుకోవచ్చు. సరే, ఎలా తీసుకోవాలి అని అంటే కనుక, 1 గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ పరగడుపుని తాగితే చాలా మంచిది. బట్ దాన్ని ఏంటి అని అంటే చాలా ఎక్కువగా గుటకేసుకుంటూ తాగేయకుండా సిప్ బై సిప్ తాగారనుకోండి, మీకు ఏమంటారు బ్లోటింగ్, కడుపు బాగా పట్టేసి టైట్గా ఉండేటట్టు అట్లా ఉంటుంది కదా, దాని నుంచి బయటపడవచ్చు. సో సిప్ బై సిప్ తాగాలి. డే టైంలో తాగితే చాలా చాలా ఉత్తమం. ఒకవేళ సాయంత్రం పూట తాగాల్సి వస్తుంది అని అంటే కనుక ఖచ్చితంగా డైజెషన్ బాగా జరగడానికి అందులో చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. మీరు తాగే బయట అక్కడ కూడా యాడ్ చేస్తారు, అడిగి వేయించుకోండి. సో లివర్ డిటాక్స్కి అది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొక మహా అద్భుతమైనది ఉంది, పరగడుపున ఒక 15 రోజులు, అంటే ఇప్పుడు ఆల్కహాల్ అలవాటు ఉంది, లేదా జాండీస్ ఉంది, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు డిటాక్స్కి, లివర్ రిపేర్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, ఎవ్రీ మంత్ ఒక 3 to 4 months ప్రతి నెల ఒక 15 నుంచి 21 రోజులు పరగడుపున
కొత్తిమీర, తర్వాత పుదీనా కొంచెం కొంచెం తీసుకొని ఒక కప్పు నీటిలో మరగబెట్టి మీరు తాగితే అది లివర్ డిటాక్సిఫైయింగ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది చేసి తీరాల్సిందే. అలాగే ఒకవేళ ఫ్యాటీ లివర్తో చాలామంది బాధపడతారు కదా, వాళ్ళకి ఏం చేయొచ్చారంటే మిల్క్ తీసేయాలని ఒక హెర్బ్ ఉంటుంది, అంటే టీ రూపంలో మనకు వస్తుంది, మనకి ఆన్లైన్ అట్లా అవైలబుల్ ఉంటే, మన దగ్గర అవైలబుల్ ఉంటే. సో ఆ టీ, దాంతో తయారు చేసిన టీ తాగొచ్చు. లేదు అని అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా మందార మొక్క దొరికితే కనుక, మందారు ఆ పెటల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒక 2 పెటల్స్ తీసి గ్లాస్ నీటిలో మనం మరగబెట్టి ఒక నిమ్మకాయ పిండుకొని చక్కగా తాగినా కూడా మీ హార్మోన్స్ అవన్నీ బ్యాలెన్స్ అవ్వడాలు, ఈ లివర్ డిటాక్సిఫై, లివర్ రిపేర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి దేవుడిచ్చిన చెట్టు ఆముదం చెట్టు ఉంది కదా, ఆ ఆముదం చెట్టు చుట్టూ ఒక 9 సార్లు రౌండ్ వేస్తే, ప్రదక్షిణ చేస్తే కూడా మీ లివర్ హెల్త్కి చాలా బాగా ఉపయోగం. అందుకనే మనకి గుడిలో వాటిలో పెట్టి చెట్ల చుట్టూ తిరగండి అని చెప్తారే. ఒక్కొక్క చెట్టుకి దాని నుంచి వచ్చే ఆ గాలి, దాని నుంచి వచ్చే ఆ మెడిసిన్ వాల్యూ అంతా కూడా మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. అలానే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఈ ఆముదం ఏవైతే ఉంటే లేత ఆకులు బేసి సంఖ్యలో, అంటే 19, 21, 25 అట్లా ఆ బేసి సంఖ్యలో ఆ ఆకులు తీసుకొని ఎన్ని నెంబర్ అయితే తీసుకున్నారో అంతే సంఖ్యలో మిరియాలు కూడా తీసుకొని నూరేసి దాన్ని మీరు ఒక కుంకుడు గింజ అంతా సైజులో చేసుకోండి, పిల్స్ అంటే బాల్స్ లాగా. ఆ గుళికలు రోజు 1, 2 మీరు డైలీ ఒక 41 రోజులు చేస్తే కనుక మీ లివర్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ షుగరు, కూల్ డ్రింక్లు ఇవన్నీ మానేయాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, బర్గర్లు, చీజ్, మైనీస్ ఇవన్నీ ఉండేవి ఖచ్చితంగా మానేసి తీరాలి. మైదా, గోధుమ పిండి, పంచదార మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవి మానేస్తేనే మీ లివర్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లివర్ డిటాక్సిఫైయింగ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.